రక్త సంబంధాలు తెగుతున్నాయి. ప్రజలు స్వార్థానికి లోనవుతున్నారు. డబ్బే ప్రధానమని సొంత వారినే కత్తికి బలి చేస్తున్నారు. ప్రాణాలు తీయటానికి సైతం వెనకాడలేదు. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లికి చెందిన ఓ అన్న చెల్లెల మధ్య ఆస్తి గొడవ. ఎలాగైనా చెల్లికి చెందాల్సిన ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాడు అన్న. అందుకు చెల్లి ఒప్పుకోలేదు. దీంతో పలుమార్లు పంచాయతీ జరిగినా లాభం లేకుండా పోయింది. చెల్లెలు పెద్దల సమక్షంలో పొలాన్ని సర్వే చేయించడానికి నిర్ణయించుకుంది. అప్పుడే అన్న రాక్షసుడయ్యాడు. ఏకంగా చెల్లిని హత్య చేశాడు. తండ్రి కొన్న పొలంలో చెల్లెలి రక్తాన్ని పారించాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన చెల్లిని కత్తికి బలి చేశాడు ఓ అన్న. పట్టుదలకు పోయి ఆస్తి తనకే కావాలన్నాడు. అందుకే చెల్లెలు ససేమిరా అనడంతో గొంతు కోశాడు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. 34 ఏళ్ల యువ న్యాయవాది స్వప్నను ఆమె సొంత అన్న గోటికే రాజు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగిందన్నారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు మొయినాబాద్ పోలీసులు. 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రెస్మీట్లో ఈ వివరాల్ని వెల్లడించారు. ఈ ఘటన భద్రతా లోపాల్ని బయటపెట్టిందని న్యాయవాదుల సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం 9:30 మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక మర్డర్ జరిగిందని సమాచారం అందింది. వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడ్వకేట్ స్వప్న రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించారు. ఆమెపై రాళ్లతో దాడి చేసి గొంతుపై కత్తితో పొడిచినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. స్వప్నను హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు ఆమె సొంత అన్న రాజుతో గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాలున్నాయి. కేతిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 339లోని 4 ఎకరాల భూమి విషయంలో ఈ తగాదా తారాస్థాయికి చేరింది. డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ ఈ హత్య కేసును త్వరగా ఛేదించామని తెలిపారు. మృతురాలు స్వప్న తన భూమిని ప్రైవేట్ సర్వేయర్తో కలిసి సర్వే చేయించుకుందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత తన తల్లితో కలిసి వెళ్తుండగా నిందితుడు రాజు కారులో వచ్చి ఆమెపై దాడి చేశాడని చెప్పారు. ఆమె గుంటలో పడిపోగానే నిందితులు కర్రలు రాళ్లతో కొట్టి గొంతు కోశారని డీసీపీ వివరించారు. ఈ కేసులో స్వప్న సొంత అన్న A1గా గోటికే రాజు, A2గా ఎర్రోళ్ల సందీప్, A3గా వడ్డే అలెప్ప, A4గా శివలింగలను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల్లో శివలింగంపై ఇదివరకే ఒక మర్డర్ కేసు నమోదైనట్టు డీసీపీ వెల్లడించారు. శ్రీమతి గోతిక స్వప్న రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి, ఆమె అడ్వకేట్ చెవెళ్ళ కోర్టులో ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె సొంత బ్రదర్ ద్వారా చంపడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి దానిలో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకోవడానికి మనం టీమ్స్ తయారు చేసి పంపడం జరిగింది. ఇమీడియట్లీ 4 అంటే ముందు 2, తర్వాత ఇంకా 4 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు, హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఉన్న ఇంటి ఓనర్ ఎర్రోలా సందీప్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మొయినాబాద్. అండ్ కావాలి శివ, ఆయన శ్రీరామ్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్. ఈ 4 పట్టుకోవడం జరిగింది. స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్. అండ్ వాళ్ళు ఒక అవుట్ ఆఫ్ దిస్ 4 acre 1 acre ల్యాండ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. దానికి ఒక మీడియేటర్ దర్శన్, హూ ఇస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి, వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు మార్నింగ్ 7:30. వెళ్ళినాక ఆ క్రమంలో సర్వే జరుగుతున్నా అనేది ఇన్ఫర్మేషన్ బ్రదర్ రాజుకి వచ్చింది, A1కి వచ్చింది. రాజు తెలిసిన తర్వాత ఆయన అమ్ముడే వీరేష్కి కాల్ చేశారు, ఈ నేను పోతున్నా మీరు కూడా రండి. వీరేష్ in turn called to Sandeep and Shiva. So on the way రాజు ఇమీడియట్లీ ఇన్నోవాలో స్టార్ట్ చేశారు మొయినాబాద్ నుంచి టువర్డ్స్ కేతిరెడ్డిపల్లి. వైల్ వీరేష్, సందీప్ అండ్ శివ ఈ 3 ఈ స్కూటీ పైన మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మొయినాబాద్లోనే ఒకటి
కత్తి కూడా పర్చేజ్ చేశాను. ఈ హత్యకు ముందు స్వప్న తన అన్నతో ప్రాణహాని ఉందని చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు ఇన్నోవా కారు, స్కూటీ, 4 మొబైల్ ఫోన్లు, సైకిళ్లను సీజ్ చేశారు. ఆస్తి వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇటీవల పంచాయతీ జరిగింది. మొయినాబాద్ మండలం శివారులోని పొలం వద్ద జరిగిన ఈ పంచాయతీలో వాగ్వాదాలు తారాస్థాయికి చేరాయి. ఆగ్రహానికి గురైన రాజు స్వప్నను కత్తితో మెడ నరికి దారుణంగా హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వివాదం కుటుంబ సంబంధాల్ని దెబ్బతీస్తున్నట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. న్యాయవాదుల సమాజంలో ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. చేవెళ్ల కోర్టులో స్వప్న సహోద్యోగులు, సీనియర్ న్యాయవాదులు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదికే న్యాయం లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఈ ఘటనను ఖండించింది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. మహిళా న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ వివాదాల్లో హింసాత్మక చర్యలను అరికట్టాలని, సమాజంలో భయాందోళన కలిగిస్తున్న ఇలాంటి ఘటనలు పునరావృత్తి కాకుండా చూడాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఈ హత్య కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినప్పటికీ ఒక న్యాయవాది ఇలా హత్యకు గురవడం సమాజంలో భయాన్ని కలిగిస్తోంది. స్థానికులు మాట్లాడుతూ ఆస్తి తగాదాలు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయని, ప్రస్తుత కాలంలో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి విషయమైనా కూర్చొని తేల్చుకోవాలి, హింసకు దిగకూడదని అంటున్నారు నిపుణులు. పోలీసులు కేసు దర్యాప్తును తీవ్రంగా కొనసాగిస్తున్నారు. స్వప్న కుటుంబ సభ్యులు, సహోద్యోగులు న్యాయం కోరుతున్నారు. ఈ ఘటన ఆస్తి వివాదాలపై సమాజంలో కొత్త చర్చలకు దారితీస్తోంది. సమాజంలో ఆస్తి వివాదాలు తరచుగా హింసాత్మక రూపం దాల్చుతున్నాయి. ఈ కేసు ద్వారా కుటుంబాల్లో శాంతియుత పరిష్కారాలు అవసరమని తెలుస్తోంది. పోలీసులు ఇలాంటి వివాదాలపై ముందుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చేవెళ్ల ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. న్యాయ వ్యవస్థలో మహిళల భద్రతను పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి స్వప్న హత్యకు కారణమైన దుండగుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.